హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలిసెట్ 2025 సంబంధించి పాలిసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అనేది ఎన్ని మార్క్స్ వస్తే మీరు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారా, కంప్లీట్ అయితే మీకు ఈ యొక్క వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు అయితే కంప్లీట్ అర్థమైతే అవడం జరిగింది. మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క తెలంగాణ పాలిసెట్ నుంచి అయితే మీరు కాలేజ్ జాయిన్ అయితే మటుకు అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే కంప్లీట్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు 4 సబ్జెక్ట్స్ అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ నుంచి అయితే మీకు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ అనేది ఒక్కో సబ్జెక్ట్ అనేది ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది, అలాగే ఎన్ని క్వశ్చన్స్ అనేవి వస్తుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదో ఈ యొక్క మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది 60 మార్క్స్ అనేది క్యారీ చేయడం జరిగింది. 60 మార్క్స్కి అయితే ఉంటుంది ఈ యొక్క మ్యాథ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 60 క్వశ్చన్స్ అయితే ఈ యొక్క ఎగ్జామ్కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది 30 మార్క్స్ అనేది క్యారీ చేయడం 30 మార్క్స్కి అయితే రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 30 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ. ఈ యొక్క కెమిస్ట్రీ అనేది మీకు కూడా 30 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ 30 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ. ఈ యొక్క బయాలజీ కూడా మీకు 30 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ కలిపి 150 మార్క్స్కి అయితే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాలిసెట్ 150 మార్క్స్కి కాబట్టి మీరు ఖచ్చితంగా 36 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వైజ్ అయితే మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లారిటీగా. పాలిసెట్ ఎగ్జామ్లో అనేది ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలనేది చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అవుతుంది. ఆ యొక్క డౌట్ అయితే ఇప్పుడైతే క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ ఎవరైతే ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు మినిమం మార్క్స్ ఎన్ని రావాలంటే ఈ యొక్క 150 మార్క్స్కి ఎన్ని రావాలంటే మీకు 36 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క 36 మార్క్స్ అయితే కంపల్సరీ వచ్చినట్టయితేనే మీకు ఈ యొక్క పాలిసెట్లో అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. ఒకవేళ మీకు 36 కంటే 1 మార్క్ తక్కువ వచ్చినా కానీ మీకు 35 వచ్చినా కానీ ఇక్కడైతే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అయితే మీరైతే క్వాలిఫై అయితే అవ్వరు, డిస్క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. మీకు 36 మార్క్స్ వచ్చినట్టయితేనే కంపల్సరీ మీరు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ మీకు ఒక ర్యాంక్ అయితే జనరేట్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క ర్యాంక్ జనరేట్ ఎంత అయితే వచ్చిందో ఆ యొక్క ర్యాంక్ బట్టి మీకు ఒక పర్టికులర్ కాలేజీలో అయితే సీట్ అయితే అలాట్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు మినిమం క్వాలిఫై మార్క్స్ ఏంటంటే మీకు 0 అంటే మీకు 1 మార్క్ వచ్చినా కానీ మీకు 1 మార్క్ వచ్చినా 10 మార్క్స్ వచ్చినా కానీ మీరు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. మీకు 1 మార్క్ వచ్చిన ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో 1 మార్క్ వచ్చినా కానీ మీరు యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. మీకు ఒక ర్యాంక్ అయితే ఈ యొక్క 1 మార్క్ సంబంధించి ఎంతైతే ర్యాంక్ ఉంటుందో ఆ యొక్క ర్యాంక్ అయితే ఇస్తారు. ఆ యొక్క ర్యాంక్ బట్టి మీకైతే ఈ యొక్క కాలేజీలో అయితే సీట్ అయితే రావడం జరిగింది. రియల్స్ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి కానీ ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క తెలంగాణ పాలిసెట్ నుంచి అయితే మీరు కాలేజీలో జాయిన్ అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి.